बताते हूँ। नमस्कार। లంచ్ చేసి కంగ్రాచులేషన్ సార్. 2 సంవత్సరాలు మీ విజయ పాలనపై ఒక స్మాల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. కూర్చోండి. సార్, ఎమ్మెల్యేగా 2 సంవత్సరాలు మీ ప్రయాణం మా ప్రేక్షకులకు ఒక చిన్న స్పాట్ ఆర్టికల్లో చెప్పగలరా? నమస్తే, నా పేరు పూసామి కట్రంక, రాయగడ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఇది ఒక ట్రైబల్ ఏరియా, ట్రైబల్ డిస్ట్రిక్ట్. ఇక్కడ 75% ఆదివాసీలు ఉన్నారు, 5th షెడ్యూల్ ఏరియా. దీంట్లో మనకి డెవలప్మెంట్ అవుతుంది చెయ్యాలంటే ఎడ్యుకేషన్, హెల్త్, మరియు గమనాగమనం, తర్వాత మనకి జాబ్స్ అన్నమాట. ఇక్కడ చాలామందికి బయట స్టేట్ వెళ్ళేసి చేస్తున్నారు, పని చేస్తున్నారు. అక్కడ ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్ తెలియదు, ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్. చాలామంది యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు, కంపెనీలోనే ఏదో యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతున్నారు. ఇక్కడి నుంచి కష్టపడడానికి వెళ్తున్నారు అక్కడ, కానీ వచ్చినప్పుడు శవం అయ్యేసి వస్తున్నారు ఇంటికి. అంతా వాళ్ళు ఇంటికాడ అందరు కాల్సి ఉంటారు. ఒకవేళ మా నాన్నగారు ఏదైనా కష్టపడేసి వస్తే ఇక్కడ మేము ఏదో తింటాం, ఏదో చేస్తాం అనేది. కానీ ఈవేళ మా రాయగడ డిస్టిక్లో మనం కానీ చూస్తాం అంటే 5 ఫ్యాక్టరీలు ఉన్నాయి. అలాగే నా నియోజకవర్గంలోని 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు. కానీ ఇక్కడ జాబ్స్ మా యువతకి దొరకడం లేదు. దాని గురించి కూడా నేను పోరాడుతున్నాను. రెండోది హెల్త్ గురించి, ఇక్కడ మెడికల్ కాలేజ్ గురించి అనేసి నేను చాలాసార్లు అసెంబ్లీలో కూడా నేను ఇది క్వశ్చన్ చేశాను. కానీ మెడికల్ కాలేజ్ మాకు ఇవ్వకుండా ఆయుర్వేదిక్ కాలేజ్ మాకు ఇచ్చేసాను. మేము అందరం ఇప్పుడు డిపెండ్ అవుతున్నాం ఆంధ్రప్రదేశ్, ఏపీ మెడికల్ మీద. ఎందుకంటే మాకు మరి ఇక్కడి నుంచి దగ్గర వైజాగ్ మాకు దగ్గర 190 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద మేము ఎక్కువ డిపెండ్ అవుతున్నాం. రెండోది మాకు మెడికల్ కాలేజ్ ఒకటి అయిపోయింటే మేము దాని గురించి చాలాసార్లు నేను హెల్త్ మినిస్టర్ తోటి, మన సీఎం తోటి కూడా నేను మాట్లాడడం జరిగింది, కానీ ఇప్పటి వరకు అవ్వలేదు. మూడోది ఎడ్యుకేషన్లో కానీ చూస్తే మాకు చాలామంది పిల్లలు సగం నుంచి చదువు ఆపేస్తున్నారు. అంటే వాళ్ళకి కూడా చదువు చెప్పాలనేసి నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ తోటి, డిఓ తోటి గారితో కూడా నేను మాట్లాడేసి, నేను మా డిస్ట్రిక్ట్కి మరియు నా నియోజకవర్గానికి పిల్లలు ఎలాగ సగం నుంచి చదువు అవుతారు ఆ టైప్లో నేను వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరుగుతుంది. సార్, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ హవా కొనసాగుతుంది. అలాంటిది ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఎలాంటి ప్రణాళికలు చేపట్టారు? చూడండి, ఇప్పుడు మా దీంట్లో లేము, మేము రూలింగ్లో లేము. కాబట్టి మాకు కొంచెం అభివృద్ధికి కొంచెం కష్టపడవలసి వస్తుంది. కాంగ్రెస్ అనేసి కొంచెం మాకు అభివృద్ధి చేయడానికి కొంచెం ఛాన్స్ ఇవ్వటం లేదు. ఇప్పుడు చూద్దాం డబుల్ ఇంజిన్. ఆ డబుల్ ఇంజిన్ ఇక్కడ చూస్తే వాళ్ళు ఏటి పని చేస్తున్నారో ఏటో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పటి నుంచి 1952 నుంచి ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యేవి. అప్పటి నుంచి ఇప్పుడుకి డబుల్ ఇంజిన్ అంతే. బీజేపీ రాష్ట్రానికి ఫస్ట్ సారి గెలిచింది. 2 ఇయర్స్లోనే ఏటి చెయ్యాలో వాళ్ళకి అర్థం అవటం లేదు. రాష్ట్రానికి ఎలాగా చేయాలనేది అర్థం అవటం లేదు. అందరూ ఆకలితో ఉన్నోడు ఎలాగా కాసుకొని ఉంటాడు, ఎప్పుడు దొరుకుతుంది అనేది. ఆ టైప్గా ఈ బీజేపీ వాళ్ళు కాసుకున్నారు. ఉట్టి కలర్ రంగు కొట్టడానికి గవర్నమెంట్ ప్రాపర్టీలోనే ఉట్టి కలర్ కొట్టేసి ప్రజలకి అబద్ధం చెప్పేసి ఇక్కడ ఇచ్చేసారు. మాకు అబద్ధం చెప్పారు. ఎలాగా
ఎలక్షన్ మేనిఫెస్టోలోనే చెప్పారు 300 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తామనేసి, ఓల్డ్ ఏజ్ పెన్షన్ 3000 రూపీస్ ఇస్తామనేసి, మరియు ఒకేసారి మహిళలకు 50,000 రూపాయలు ఇస్తామనేసి వాగ్దానం చేశారు. అయితే జనాలు కూడా గుడ్డిగా నమ్మేసి అందరి ఆ ఓట్లు వేసారు. చూసినప్పటికీ అడిగారు, మాకు 300 యూనిట్ బిజిలీ కరెంట్ ఫ్రీ ఇస్తారు కదా ఏది అనేసి అడిగితే వాళ్ళు ఏంటని చెప్పారంటే, మనకి సోలార్ ప్యానెల్ గట్రా మీరు ఇంటి మీద తగిలించండి మీకు ఫ్రీ అయిపోద్ది అని. కానీ అదన్నీ ఒకటినే. రెండోది 3,500 ఇస్తామంటే ఆ 3,000 రూపాయలు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తున్నారు. దాంట్లో కూడా చిన్నది రాజకీయం ఆడారు. 80 సంవత్సరాలు అయితేనే మీకు 3,000 రూపాయలు ఇస్తామని. 80 సంవత్సరాలు అంటే ఈ క్లైమేట్లో 80 సంవత్సరాలు ఎవరు బతకలేరు. 80 సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళు శ్మశానంలోనే అందుకోవాలా 3,000 రూపాయలు ఓల్డ్ ఏజ్ పెన్షన్. మూడోది లాస్ట్ ఒకేసారి 50,000 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు, కానీ మహిళలకు ఒకేసారి ఇవ్వలేదు. 6 నెలలకి 5,000 రూపాయలు ఇస్తామన్నారు. అంటే 5 సంవత్సరాలకి 50,000 రూపాయలు వాళ్ళకే అవుతుంది. అలాగే ఇస్తామంతా కోడి పిల్లలు కొంతనే 5,000కి అయిపోతుంది. మరి వాళ్ళు ఎప్పుడు అభివృద్ధి అవుతారు, ఎప్పుడు మహిళలు డెవలప్మెంట్ అవుతారు? అలాంటి సర్కార్ ఈ డెవలప్మెంట్ సర్కార్. మీ రాష్ట్రం నుంచి వలసలు వెళ్ళి అటు నుంచి సవాలయ్యి వస్తున్నారు అంటున్నారు. వాటిని అరికెట్టేందుకు మీరు ఏమైనా ప్రణాళికలు తీసుకుంటారా? అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో మీరు వెళ్ళి అడిగితే ఆ ప్రణాళిక ఇంప్లిమెంట్ అవుతుందని మీరు ఆశిస్తున్నారు? యాక్చువల్లీ చూడండి, ఒక మీటింగ్లో వచ్చారు మన సుభద్ర యోజన అనేసి, ఏదో 50,000 రూపాయలు ఇస్తాను అనేసి మహిళలకు వాగ్దానం చేశారు కదా, దాన్ని ఓపెనింగ్ చేయడానికి అనేసి మన సీఎం గారు వచ్చారు, గవర్నమెంట్ సీఎం గారు. అతను ఆ రోజు చెప్పేది ఏంటంటే, నేను ఆ స్టేజ్లోని ఈ క్వశ్చన్ వేస్తే దాంట్లో చెప్పేది ఏంటంటే 80% లోకల్ పిల్లలకి జాబ్ ఇవ్వాలని. వాళ్ళు ఎడ్యుకేషన్ ప్రకారంగా 80% లోకల్ పిల్లలకి జాబ్ ఇవ్వాలి. కానీ కంపెనీలు లోకల్ ప్రకారం చూస్తే లోకల్ ప్రకారం పిల్లలకి ఇవ్వడం లేదు. అవుట్ సైడ్ వాళ్ళకి చాలామందికి ఇస్తున్నారు, లోకల్లో ఒక 10 మంది 20 మందికి ఇచ్చేసి చేతులు ఎత్తేస్తున్నారు. నేను దాని గురించి కూడా ఫైట్ చేస్తున్నాను. తప్పకుండా మనకి ఆ వలస ఎల్లరు అది గురించి కూడా చాలా ప్రయత్నిస్తున్నాను. అది మా గౌరవమైన ఎంపీ గారు, అతను కూడా చాలా ఇది అవుతున్నారు, సప్తగిరి శంకర్ ఓకే గారు అనేసి అతను మా ఎంపీ గారు, అతను కూడా చాలా కష్టపడుతున్నారు. మేము అందరం కలిసి దానికి ఎలాగా తగ్గుతుంది అనేసి మేము ఆలోచిస్తున్నాం. ఈ గిరిజన ప్రాంతాలు గ్రామాలు ఈ 2 సంవత్సరాల్లో మీ పరిధి వరకు ఎంతవరకు అభివృద్ధి పరిచారు? చూడండి, చాలా మంది అభివృద్ధి పొందారు మా గిరిజన ప్రాంతంలోనే. ఏంటంటే మాకు, నేను కూడా ఒక గిరిజన జాతికి చెందినోడిని. కానీ ఒకటి ఏంటంటే, ప్రజలు మా ఊళ్ళు ఏంటంటే ఒకడు గుడ్డిగా చెప్తే మా ఊళ్ళు గుడ్డిగా నమ్మేస్తారు, ఎందుకంటే మా బ్లడ్డే అంత. కానీ మాకు అందరూ ఊడుకుంటున్నారు మా ప్రజలకి, కానీ అభివృద్ధి చేయడానికి అందరూ చూడటం లేదు. నేను చాలామందికి శిక్ష అవుతుంది మనకి ఫస్ట్, కానీ ఎడ్యుకేషన్ లేకపోతే మనం ఇప్పుడు ఫైట్ చేయలేమనేసి నేను ప్రతి ఊరు వెళ్ళేసి నేను మా గిరిజన వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ లేదు అంటే మాత్రం మనం ఏది చేయలేము. ఈవేళ కూడా మీరు చూడండి, ఢిల్లీ జంతర్ మంతర్లోనే మా భారతదేశంలోని ఎంతోమంది పోరాడారు ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ నీట్ పేపర్ లీక్ గురించి. అంటే అందరూ ఎడ్యుకేటెడ్ పిల్లలు అనేసి ఈవేళ గవర్నమెంట్ కూడా వంగింది, లేదంటే గవర్నమెంట్ వంగుతుంది. ఈ గవర్నమెంట్ అవుతుంది సూట్ బూట్ సర్కార్. ఈ నరేంద్ర మోడీ టీ అమ్మినోడికి యాక్చువల్లీ మనం గ్లాస్ పట్టించాలి, మనం వాడికి దేశమే పట్టించాం. ఆడు ఏటి చెయ్యాలి ఆడు తెలియటం లేదు. 2 గుజరాత్ వాళ్ళు దేశం అమ్ముతున్నారు, 2 గుజరాత్ వాళ్ళు దేశం పొందుతున్నారు. ఎవరు? నరేంద్ర మోదీను అమిత్ షా దేశం అమ్ముతున్నారు, అంబానీ అదానీ దేశం పొందుతున్నారు. అది అన్నమాట మన దేశం పరిస్థితి, ఈ డబుల్ ఇంజిన్ పరిస్థితి. మనకి మన అన్న ఆస్తి లేదు, అంతే మన జాతీయ సంపత్తి అంటే మన
అన్న ఆస్తి కూడా చూడండి, రైల్వే అమ్మేసారు, అది సెంట్రల్ గవర్నమెంట్, అంటే మనది గవర్నమెంట్ ఆస్తి. పోర్టు మన ఇక్కడ గోపాలపూర్ పోర్ట్ ఉంది, 90% అదానికి అమ్మేశారు. మన బాక్సైడ్ ఇక్కడ ఉంది, మా కాస్పూర్ ఏరియాలో అది కూడా అదానికి అమ్మేశారు. అంటే మన గవర్నమెంట్ ప్రాపర్టీ అన్నది ఏటు ఉంది. అంటే ప్రభుత్వం అమ్మకాలు చేపట్టడం అనేది జవాబుదారు తరగడం పెరగడం, ప్రొడక్షన్ వాల్యూ పెరిగితే వాల్యూస్ తర్వాత ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుందని ఆలోచన. అంటే నిర్లక్ష్యం వహించే వారు ఉపాధి లేకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళని మంచి యువతని తయారు చేసి కంపెనీలకి ఇవ్వగలిగితే మంచి ప్రొడక్షన్ వస్తుంది అనేది ప్రభుత్వ ఆశ. అవునండి, నేను ఇప్పుడే ఒక మాట చెప్పాను, కానీ మన దేశం ప్రధాని కానీ ఆ ప్రకారం ఆలోచిస్తుంటే బాగుంది. మన డాలర్కి మన రూపీస్కి ఎంత పడిపోయింది. ఇథనాల్ ఆయిల్ అమ్ముతున్నాం. అమిత్ షా కొడుకు T20 బయట ఏంటన్నది తెలియదు, గడ్కరీ కొడుకు E20 ఆయిల్కి పెట్రోల్కి ఇథనాల్ ఆయిల్ అమ్ముతున్నాడు. మరి వాళ్ళ నాన్నలు అమిత్ షాను గడ్కరీ కొడుకు నాన్న వాళ్ళు ఏది 420. దేశానికి ఇలా దోచుకుని ఉంటే మరి ఎక్కడ అభివృద్ధి చెందుతుందండి. ఇప్పుడు మేము ఒక మాట చెప్తున్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే తప్పకుండా దేశం ముందు ఎలాగ నడుస్తుందో అలాగా అభివృద్ధి చెందుతుంది. వీళ్ళు వస్తే ఓన్లీ అంబానీ అదానీ బాగుపడతారు, కానీ మనలాంటి పేద ప్రజలు ఎప్పుడు బాగుపడరు. మధ్య తర్వాత ప్రజలు మాత్రం ఎప్పుడు కూడా బాగుపడి వీళ్ళు చేసిన జిఎస్టీ అవని, గబ్బర్ సింగ్ ట్యాక్స్ అవని, మరి ఎన్ని బ్యాంకులోనే తీస్తే డబ్బులు కట్ అవుతుంది, వేస్తే డబ్బులు కట్ అవుతుంది. ఇవన్నీ ఈ ప్రకారం చేస్తే మరి మా మధ్యతరగతి ప్రజలు ఎక్కడ బాగుపడతారండి. కాబట్టి ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు మాత్రం మా గిరిజన వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు చాలామంది బాగా పడలేదు, పడరు అనేసి కూడా నేను అనుకుంటున్నాను. నేను మొన్న మీ మీడియాలోనే నేను చూస్తున్నాను, ఇక్కడ జియో ఒకటి కాదు, మన దీంట్లోనే చాలామంది గిరిజన ప్రజలు చేశారు, నరసన చేశారు. దేనికంటే మనకి గిరిజన వాళ్ళకి ఇది ఎఫ్ఆర్సి 1996లోనే మనకి ఇది పాస్ అయింది. అది ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ చేయటం లేదు. అంటే మీరు దాంట్లో చూసుకోండి, మన గిరిజనులకి ఎప్పుడు కూడా లైక్ చేయటం లేదు. మీ నియోజకవర్గంలో మిమ్మల్ని నమ్మి అత్యధిక మెజార్టీ సీట్లతో మిమ్మల్ని గెలుపొందించారు. మరి ఈ నియోజకవర్గ సమస్యలు కానీ ఎంతవరకు పరిష్కరించారు? ఇంకా నేటి యువతకు మీరు ఇచ్చే విలువైన సందేశం ఏంటి? యాక్చువల్లీ ప్రతి యువతకి నేను చెప్తున్నాను, అందరూ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టండి. ప్రతిదీ మనం ముందు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత తప్పకుండా అవన్నీ సాల్వ్ అయిన అవకాశాలు ఉన్నాయి. మరి యువతకు కూడా నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ఈవేళ యువతే రేపటి దేశానికి అంతే వాళ్ళే దేశానికి బాగా చేస్తారనేసి నా నమ్మకం. రాబోయే 3 సంవత్సరాల్లో రాయగఢ అభివృద్ధికి మీరు ఎలాంటి ప్రణాళికలు చేపడతారు? తప్పకుండా చూడండి, మాకు ఇప్పుడు రైలు మార్గం ఉంది, బస్సు మార్గం ఉంది. చుట్టుపక్కల మాది ఆంధ్రకి, ఎంపీకి, ఇటుకాసి, వెస్ట్ బెంగాల్, అంటే అన్ని పక్కల మాకు అన్ని చూడిపోయాయండి. ఒకటి విమాన మార్గం లేదు. దాని గురించి మా ఎంపీ గారితో నేను మాట్లాడి దానికి కూడా చేయడానికి ప్రయత్నిస్తాను. తర్వాత రెండోది మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడడం. దానికి కూడా మేము మెడికల్ కాలేజీకి మేము మా జిల్లాకి అభివృద్ధి చేస్తాం. మరియు వలసకి వెళ్ళిన వాళ్ళందరికీ ఎలాగా ఈ లోకాలిటీలోనే అందరూ జాబ్ చేస్తాం, దాని గురించి కూడా చేస్తాం. మరి ఎడ్యుకేషన్ గురించి ముందు
అన్ని అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ తోటి మాట్లాడేసి అన్ని స్కూల్లోని అన్ని టీచర్లు ఎలాగా ఫుల్ఫిల్గా ఉంటారో ఆ టైప్లో మేము చేస్తామనేసి మా ఆశ ఉంటుంది. ధన్యవాదాలు సార్. మా ఛానల్కి మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ మరింత మందికి ఆదర్శం కావాలని, మీ రాజకీయం మరింత జనరంజక పాలనకు స్ఫూర్తిదాయకం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.